ఫ్రెండ్స్, ఇది కేటీఎం కంపెనీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన కేటీఎం RC 160 అనమాట. సో ప్రజెంట్ మన దగ్గర వైట్ కలర్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ బైక్ని రైడ్ చేయబోతున్నాం. రైడ్ చేసి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అలాగే నాకు ఏమనిపించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇది వర్తియే కాదా, ఎవ్రీథింగ్ కూడా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను చూడండి. మీరు కావాలనుకుంటే వాకర్ రివ్యూ కూడా చూడొచ్చు. మన ఛానల్ ఆల్రెడీ వాకర్ రివ్యూ పోస్ట్ చేశాను. దీంట్లో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. సో యాక్చువల్గా నేను ఈ బైక్ తీసుకున్న దగ్గర నుంచి కూడా, అంటే షోరూమ్ నుంచి తెచ్చిన దగ్గర నుంచి కూడా నేను చాలాసేపు అయితే రైడ్ చేశాను. ఒకసారి మీకు పర్ఫార్మెన్స్ చెక్ చేసి చూపిస్తాను చూడండి. థర్డ్ గేర్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్. మామూలుగా లేదు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. దొల్ల కూడా వేస్తుంది, అరుపులు అరిపిస్తుంది అసలు బండి అయితే మాత్రం. నేను ఇంతకుముందు చాలా 160cc బైక్స్ రైడ్ చేశాను, కానీ ఈ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం నోటీస్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఇనిషియల్ పుల్ అయితే మాత్రం అద్దరిపోయిందని చెప్పొచ్చు, అసలు మామూలుగా లేదు. మనకి ఫస్ట్ గేర్ నుంచి కూడా ఆ పుల్ అయితే మాత్రం చాలా బాగా తెలుస్తుంది. అండ్ దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఇవ్వడం ఒక మంచి విషయం. ఎందుకంటే మనకి యాక్చువల్గా 160cc మనం చూసుకుంటే కనుక రిమైనింగ్ కంపెనీస్ అన్నీ కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఆఫర్ చేస్తున్నాయి. బట్ దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇవ్వడం వల్ల మనకి మంచి స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మనం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాము. దీంట్లో టెక్నికల్గా మనకి 164cc ఇంజిన్ అయితే ఇచ్చారు. సో ఈ బైక్ అనేది మనకి 18.8 PS పవర్ని, అలాగే 15.6 PS పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. సో పర్ఫార్మెన్స్ విషయంలో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పొచ్చు. అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ కూడా మనకి చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ బైక్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక 160cc సెగ్మెంట్ బైక్కి 320mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా పెద్ద డిస్క్ అయితే ఉంటుందన్నమాట. సో పెద్ద సైజు డిస్క్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఆ బ్రేకింగ్ బైట్ మనకి ప్రాపర్గా దొరుకుతుందని చెప్పొచ్చు. మనం ఎంత స్పీడ్లో వెళ్ళినా కూడా మనకి ఆ బ్రేకింగ్ బైట్ అయితే మాత్రం బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి 230mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ABS అయితే ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేయడంతో పాటు సూపర్ మోటో ABS అయితే ఉంటుందన్నమాట. సో మనం కావాలనుకుంటే ABS అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నావిగేషన్ బటన్స్ ఉన్నాయి కదా, సో ఇవి మనం ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ మనకి ట్రిప్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అది ABS మోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి రోడ్ మోడ్ ఉంది, అలాగే సూపర్ మోటో ABS మోడ్ అయితే ఉంది. సూపర్ మోటో ABS మనం యాక్టివేట్ చేసుకుంటే కనుక మనకి బ్యాక్ సైడ్ ABS అనేది ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా మనకి ఇక్కడ బైక్ ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే ట్రిప్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇలా మనకి కన్సోల్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఇది బ్లాక్ అండ్ వైట్ కన్సోల్. సో కలర్ కన్సోల్ తీసుకొచ్చుంటే బాగుండేది. బట్ ఏంటంటే కలర్ కన్సోల్ తీసుకొస్తే మళ్ళీ ప్రైస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళైతే కలర్ కన్సోల్ తీసుకురాలేదు. సో ప్రైస్ అనేది ఎక్కువైనా కానీ, ఎందుకంటే ఈ బైక్కి అప్రాక్స్ మనం 2,35,000 వరకు అయితే పెడతాము. సో 2,35,000 పెట్టినప్పుడు మనకి ఇంకొక 5,000 లేదంటే 7,000 మనం పెట్టడం పెద్ద మ్యాటర్ అయితే కాదనమాట. సో వీళ్ళు కలర్ కన్సోల్ తీసుకొచ్చింటే బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది. బట్ ఏంటంటే వాళ్ళైతే ప్రైస్ కోసం ఆలోచించారని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట, ప్రైస్ కట్ చేయడం కోసం అయితే. అండ్ నెక్స్ట్ ఈ బైక్లో ఇంకొక అడ్వాంటేజ్ లైటింగ్ సెటప్ అనమాట. ఈ బైక్లో అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్గా LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైటు, DRLs, టర్న్ బ్లింకర్స్, టైల్ లైటు అన్నీ కూడా LED తో ఉంటాయి. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నైట్ టైం విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. అండ్ ఏంటంటే మనకి ఏవైతే RC 200లో ఉన్నాయో సేమ్ లైటింగ్ సెటప్ అని చెప్పొచ్చు. మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో మనం ఈ బైక్ రైడ్ చేసినా, లేదంటే మనం RC 200 రైడ్ చేసినా కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదని చెప్పొచ్చు. సో మనకి హ్యాండ్ బార్ కూడా మనకి కొంచెం లీనంగా అయితే ఉంటుంది. మనం సిటీలో రైడ్ చేయడానికి ఓకే, కానీ మనం ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి వ్రిస్ట్ పెయిన్ వస్తుంది, అలాగే షోల్డర్ కూడా మనకి పెయిన్ అయితే వస్తుంది అనమాట. సో ఒక 200 కిలోమీటర్స్ వరకు పర్లేదు, మనం మేనేజ్ చేయొచ్చు. అంతకు మించి మీరు 300-400 కిలోమీటర్స్ మీరు రైడ్ చేయాలంటే మాత్రం అప్పుడు మీరు కొంచెం గ్యాప్ తీసుకుని రైడ్ చేస్తే మాత్రం మీకు ఆ వ్రిస్ట్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ రాకుండా ఉంటుందన్నమాట. అండ్ ఈ బైక్లో మనకి మెటల్ ట్యాంక్ అనేది ఇవ్వడం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అది కూడా మనకి 13.5 లీటర్ లార్జ్ ట్యాంక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని మైలేజ్ మనకి కొంచెం తక్కువ అయితే వస్తుంది అనమాట. రిమైనింగ్ 160cc బైక్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే అప్రాక్స్ మనం ఒక 37 to 40 కిలోమీటర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బైక్ యొక్క కర్బ్ వెయిట్ అనేది మనకి 155 kg వెయిట్ అయితే ఉంటుంది. సో కొంచెం వెయిట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆ మైలేజ్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుందని చెప్పొచ్చు.
అండ్ నెక్స్ట్ దీని సీట్ అనమాట, ఇది మనకి స్టెప్ అప్ సీట్స్ రావడం వల్ల సో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ బైక్ అని చెప్పొచ్చు. సో పొరపాటును కూడా మీరు ఫ్యామిలీ కోసం అనే ఒక చిన్న థాట్ కూడా మీ మైండ్కి అయితే రానివ్వకండి. సో ఫ్యామిలీకి అయితే మాత్రం అసలు 1% కూడా సెట్ అవ్వదు. సో లేడీస్ 2 సైడ్స్ కూర్చున్నా కూడా మనకి ఏంటంటే సిటీ వరకు మేనేజ్ చేయొచ్చు, కానీ మీరు ఎక్కడికైనా దూరం వెళ్ళాలంటే మాత్రం వాళ్ళకి కూడా చిన్న సీట్ ఉండడం వల్ల బ్యాక్ సైడ్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ టైర్స్. సో దీంట్లో మనకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి టైర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 160cc సెగ్మెంట్ బైక్కి బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇచ్చారనమాట. సో బ్రాడ్ టైర్ అని చెప్పొచ్చు. అలాగే ఫ్రంట్ కూడా మనకి 110 సెక్షన్ టైర్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ అయితే రేడియేటర్ ఉంటుంది, అది కూడా మనకి MRF ఎక్స్రేవ్ టైర్స్ అనమాట. సో మనకి బ్యాక్ సైడ్ టైర్ కాస్ట్ కూడా మనకి కొంచెం ప్రీమియంగా ఉంటుందని చెప్పొచ్చు. సో మనకి మనం ఎంత స్పీడ్లో రైడ్ చేసినా కానీ లేదంటే మనం కార్నరింగ్ చేసినప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా మనకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మనకి అయితే మిస్ అవ్వదు. మంచి రోడ్ గ్రిప్ అయితే మనకి టైర్స్ మెయింటైన్ చేస్తాయి. అలాగే దీని సస్పెన్షన్ కూడా మనకి మంచి సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ 37mm అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఏమో మనకి 6 టైప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రంట్ సైడ్ WP అపెక్స్ నుంచి తీసుకోవడం వల్ల ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ WP అపెక్స్ నుంచి తీసుకుంటే బ్యాక్ సైడ్ మాత్రం నైట్రాక్స్ నుంచి తీసుకున్నారు. బ్యాక్ సైడ్ కూడా WP అపెక్స్ నుంచి తీసుకుంటే బాగుండేది, బట్ ఏంటంటే కాస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు WP అపెక్స్ కాకుండా నైట్రాక్స్ నుంచి తీసుకున్నారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బైక్లో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ దీని యొక్క చాసెస్ ఫ్రేమ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకి ట్రిల్లిస్ ఫ్రేమ్తో మనకి ఈ వెహికల్ తో డిజైన్ చేశారు. సో ట్రిల్లిస్ ఫ్రేమ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాసెస్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. సో మనం ఎక్కడైనా టాప్ స్పీడ్లో మనం రైడ్ చేసామంటే మాత్రం స్టెబిలిటీ అనేది మనకి బెటర్ అయితే చేస్తుంది అనమాట ట్రిల్లిస్ ఫ్రేమ్ అనేది. అలాగే కొంచెం మనకి మెయింటెనెన్స్ ఫ్రీగా కూడా అయితే ఉంటుంది ట్రిల్లిస్ ఫ్రేమ్ అనేది. అండ్ ఇంజన్ హీటింగ్ గురించి మాట్లాడుకుంటే నాకైతే మాత్రం ఇప్పుడు లిటిల్ బిట్ హీట్ అయితే తెలుస్తుంది ఇక్కడ, ఎందుకంటే చాలాసేపు నుంచి రైడ్ చేస్తున్నాను కదా, ఇప్పుడైతే కొంచెం హీట్ అయితే వస్తుంది. సో వైబ్రేషన్స్ అయితే ఏమి నోటీస్ చేయలేదు, హీట్ మాత్రం అయితే వస్తుంది. సో ఇక్కడ నా లెగ్స్కి అయితే తెలుస్తుంది, అండ్ చేపెట్టినా కూడా కొంచెం వామ్ అయితే అనిపిస్తుంది హీట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి మనం టర్నింగ్ రేడియస్ అయితే మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. టర్నింగ్ రేడియస్ గురించి మాట్లాడుకుందాము. ఓకే, బ్యాక్ సైడ్ ఏమన్నా వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, బ్యాక్ సైడ్ ఏం రావట్లేదు. సో యాక్చువల్గా మనకి రిమైనింగ్ వేరే ఏ బైక్ మనం రైడ్ చేసినా హాఫ్ రూల్లో టర్న్ అయిపోయింది, బట్ ఇది చూద్దాం. సో నిన్న నేను పల్సర్ 150 రైడ్ చేశాను కదా, సేమ్ రేడియస్ తీసుకుంది, ఇది కూడా సేమ్ రేడియస్ అయితే ఉందని చెప్పొచ్చు. టర్నింగ్ రేడియస్ అనేది హాఫ్ రోడ్ కన్నా కొంచెం ఎక్కువ అయితే పడుతుంది. సో మీరు చిన్న చిన్న రోడ్లో మీరు అయితే ఈజీగా టర్న్ అయితే చేయలేరు, కొంచెం రోడ్డు పెద్దగా అయితే ఉండదు అనమాట. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి బాగానే ఇచ్చారు, 168mm అయితే ఇచ్చారు అనమాట గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. పర్లేదు, సఫిషియెంట్గా అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్, దీంట్లో హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ కూడా అయితే మిస్ చేయలేదు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రైస్ అనేది మనకి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. సో ఆ ప్రైస్ తగ్గట్టుగా వీళ్ళైతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా మనకి అప్ టు ద మార్క్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఈ బైక్లో మరి కాన్స్ అంటూ ఏమీ లేవా అని మాట్లాడుకుంటే మాత్రం ఇంజన్ డిపార్ట్మెంట్లో నాకైతే హీట్ అయితే అనిపిస్తుంది. సో ఇప్పుడే హీట్ అనిపిస్తుంది అంటే సమ్మర్లో కూడా ఇంకొంచెం హీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీని కన్సోల్ అనమాట, కన్సోల్ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే తీసుకొచ్చారు. సో ఇది కూడా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ తీసుకొచ్చుంటే బాగుండేది, కొంచెం ప్రైస్ అనేది ఎక్కువైనా కానీ. ఏదైతే మనం డ్యూక్ 200లో చూసామో సేమ్ కన్సోల్ తీసుకొచ్చినా కూడా బాగుండేది. బట్ ఏంటంటే మనకి RC 160లో చూసుకున్నట్టయితే కనుక ముందుకు సేమ్ మనకి ఇదే కన్సోల్ తీసుకొచ్చారు. మేబీ అక్కడ మిగిలిపోయి దీనికి ఏమేమి ఫిట్ చేశారేమో నాకైతే తెలియదు, కానీ మేబీ ఇన్ ఫ్యూచర్లో దీనిలో కూడా కలర్ కన్సోల్ చూసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకొక కాన్ ఏంటంటే ఇది మనకి కొంచెం లీడ్ యాంగిల్ ఎక్కువైతే ఉంటుంది కాబట్టి సిటీ రైడ్స్ వరకు ఓకే, కానీ మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి రిస్ట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది, అలాగే షోల్డర్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇవి ఈ బైక్లో నేను అబ్జర్వేషన్ కాన్స్ అయితే. అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది బాగుంది, 1,85,000కి అయితే తీసుకొచ్చారు. బట్ ఆన్ రోడ్ వచ్చేసరికి మనకి 2,35,000 నుంచి 2,40,000 వరకు అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 830mm అయితే ఉంటుంది అనమాట. సో మినిమం మీరు 5.6 కన్నా అబౌవ్ హైట్ ఉండాలి, అప్పుడే మీరు ప్రాపర్గా ఈ వెహికల్ అయితే రైడ్ చేయగలరు. అండ్ వెయిట్ కూడా మనకి 155 kg వెయిట్ ఉంటుంది కాబట్టి సో ఈ రెండు మీరు అయితే ఆలోచించుకోండి. వెయిట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, అలాగే సీట్ హైట్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో షార్ట్ రైడర్స్ అయితే మాత్రం అంత ఈజీగా దీన్ని రైడ్ అయితే చేయలేరు. ఇక మనం ఆ ప్రైస్ బ్రాకెట్లో మనకి Yamaha R15 కూడా అయితే ఉందన్నమాట. సో Yamaha R15 కూడా మనకి అప్రాక్స్ 2,35,000 వరకు అయితే ఉంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే మనకి అది ఇంకా కొంచెం పవర్ అని తక్కువ అయితే ఉంటుంది, ఒక 1 PS పవర్ అని తక్కువ ఉంటుంది, అలాగే ఒక 1 Nm టార్క్ అని తక్కువ అయితే ఉంటుంది అనమాట దీంతో కంపేర్ చేసుకున్నట్టయితే. అలాగే అది మనకి కొంచెం మైలేజ్ కూడా ఎక్కువైతే వస్తుంది, అప్రాక్స్ అది 50+ అయితే వస్తుంది. బట్ ఇది మనకి 40 మాత్రమే వస్తుంది. అది 155cc ఇంజిన్, ఇదేమో 164cc ఇంజిన్ అనమాట. సో అది మ్యాటర్ మెయిన్ అయితే.
సో ఓవరాల్గా ఒకవేళ మీకు కేటీఎం లాంటి ఒక బ్రాండ్ నుంచి ఒక స్పోర్ట్స్ వెహికల్ కావాలనుకున్నప్పుడు మాత్రమే ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేయండి. అదర్వైజ్ మీరు యమహా R15 కూడా మనకి స్పోర్ట్స్ వెర్షన్లో వస్తుంది కాబట్టి అది కూడా మనకి మంచి రిలయబుల్ ఇంజిన్తో వస్తుంది కాబట్టి సో మీకు మైలేజ్ అనేది ఎక్కువ కావాలి, కొంచెం తక్కువలో అయిపోవాలి అనుకున్నప్పుడు మీరు ఆ బైక్ని కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. దాంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ స్పెక్స్ అయితే ఉంటాయి అనమాట. బట్ ఏంటంటే కేటీఎం అనేది బ్రాండ్ వాల్యూ ఎక్కువైతే ఉంటుంది. అండ్ దీనిలో ఉన్న బ్రేకింగ్ సిస్టమ్ కానీ సస్పెన్షన్ కానీ ఇంకా మనకి దానికన్నా ప్రీమియంగా ఏదైతే ఉంటుందన్నమాట. మీకు అన్ని ప్రీమియంగా కావాలి, లైక్ సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో కానీ బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కానీ పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ 6 స్పీడ్ గేర్ బాక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ బైక్ అయితే. సో మీకు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువైనా పర్లేదు, నాకు కేటీఎం లాంటి ఒక బ్రాండ్ నుంచి అన్ని ప్రీమియంగా కావాలి అనుకున్నప్పుడు మీరు ఈ కేటీఎం RC 160 మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కేటీఎం RC 160 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో మనం ఇంకా డ్యూక్ 250 ఉంది కదా, దాన్ని రైడ్ చేద్దాం. అండ్ ఇంకా రిమైనింగ్ బైక్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.